अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कार नमस्कार महोदय। जी, మనము అభ్యాసం 31లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాన్ని ఉపయోగించి సంస్కృత వాక్యాల యొక్క ఆన్సర్ చూశాము. అందులోనే ఏదో తెలుగు వాక్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదో తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్ చూద్దాం. తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్స్ అది మీరు ముందే అందరూ రాసుకొని ఉన్నారు కాబట్టి అవి ముందు పెట్టుకోండి. అదే వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి వాక్యం, నేను ఒక పుస్తకాన్ని చదివాను, 2 పుస్తకాలు చదివాను, 3 పుస్తకాలు చదివాను. ఇది మనకు తెలుగు వాక్యం. అభ్యాసం 31లో ఉండేటువంటి తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ అండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి, చూసుకోండి. అస్తు, ఒకవేళ రాసుకోకపోతే రాసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి, నేను ఒక పుస్తకాన్ని చదివాను. అహం, ఇక్కడ నేను కాకుండా ఒక నిమిషం దీన్ని రాసుకొని చెప్తాను. అహం పుస్తకం అపఠత్. అహం పుస్తకం అపఠం. అహం కదా, అహం పుస్తకం అపఠం. అహం పుస్తకం అపఠం. ఓకేనా? రెండోది, పుస్తకే పుస్తకే అపఠం. అహం ఏకం పుస్తకం అపఠం, 2 పుస్తకే అపఠం, 2 పుస్తకే అపఠం. 2 పుస్తకాలు, 2 అంటే 2 పుస్తకాలు చదివాను. అపఠం. 3 పుస్తకాన్ని అపఠం, ఇంకా 3 పుస్తకాన్ని అపఠం, 3 పుస్తకాలు చదివాను. ఇది కర్తృవాచ్యంలో ఉంది సామాన్యంగా. ఇప్పుడు ఇదే వాక్యం కర్మవాచ్యం రాస్తున్నాను. ఇదే వాక్యాన్ని కింద రాసుకుని ఇదే కర్మవాచ్యం. ఇప్పుడు చెప్పేది కర్తృవాచ్యం లకారాన్ని ఉపయోగించి, ఇప్పుడు చెప్పేది తా ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్తున్నాను. రాసుకోండి. మయా మయా ఏకం పుస్తకం పఠితం. మయా ఏకం పుస్తకం పఠితం. కర్మవాచ్యంలో కర్తాలు తృతీయ, కర్మలో ప్రథమ, కర్మని అనుసరించి క్రియాపదం ఉందన్నమాట. కర్మని అనుసరించే క్రియాపదం. మయా పుస్తకం పఠితం, మయా పుస్తకం పఠితం, 2 పుస్తకే పఠితే, 2 పుస్తకే పఠితే, 2 పుస్తకే పఠితే. నెక్స్ట్ 3 పుస్తకాన్ని పఠితాని. అందులోనే 3 పుస్తకాన్ని పఠితాని. ఇది కర్మవాచ్యం ఉంది. అదే వాక్యాన్ని కర్మవాచ్యం చెప్పాను. 3 పుస్తకాన్ని పఠితాని. నెక్స్ట్ వాక్యము చూడండి. ఇక్కడ నెక్స్ట్ వాక్యం ఉంది, అతడు భోజనం తిన్నాడు. ఒక నిమిషం, నేను ముందుగా కర్మవాచ్యంలో వాక్యం చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఎలా ఉంటుంది? మయా ఏకం పుస్తకం పఠితం అన్నప్పుడు నా ద్వారా ఒక పుస్తకం చదవబడింది అని అర్థం వస్తుంది. ఏమొస్తుంది? నా ద్వారా ఏకం పుస్తకం అంటే ఒక పుస్తకం చదవబడింది. నా ద్వారా ఒక పుస్తకం చదవబడింది. 2 పుస్తకే పఠితే అంటే 2 పుస్తకాలు చదవబడ్డాయి. 2 పుస్తకాలు చదవబడ్డాయి. 3 పుస్తకాన్ని పఠితాన్ని, 3 పుస్తకాలు చదవబడ్డాయి. 3 పుస్తకాలు చదవబడ్డాయి. అలా ఉంటుంది వాక్యార్థము.
3 పుస్తకాలు చదవబడ్డాయి. నెక్స్ట్ రెండో వాక్యం ఇక్కడ ఏమి ఇచ్చండి, అతడు భోజనం చేశాడు, ఇది ఒక వాక్యం. లేదా అతని చేత భోజనం తినబడింది, భోజనం తినబడింది. మొట్టమొదటి కర్తృ వాచ్యము కామ పెట్టి దాన్నే కర్మవాచ్యం రాసినప్పుడు అతని చేత భోజనం తినబడింది అని అర్థం వస్తుంది. కాబట్టి 2 రాసుకో. ముందు కర్తృ వాక్యం వస్తుంది, సహ భోజనం, సహ భోజనం అఖాదత్, అఖాదత్ కాకుండా ఇంకా భక్షయత్ ధాతు వచ్చింది కాబట్టి అభక్షయత్ రాయండి. సహ భోజనం అభక్షయత్, సహ భోజనం భక్ష్యధాతుని ఉపయోగించండి, అభక్షయత్. ఇదే వాక్యాన్ని కర్మవాచ్యం రాసిన ఎలా ఉంటుంది, తేన భోజనం బాధితం, తేన భోజనం బాధితం, భోజనం భక్షితః, తేన భోజనం భక్షిత, అతని ద్వారా భోజనం తినబడింది, అతని ద్వారా లేదా అతని చేత భోజనం తినబడింది. తేన అతని చేత అంటే అతని చేత అంటే అతని ద్వారా అనే రెండు ఒకటే. అతని చేత అంటే తేన భోజనం భక్షితః తినబడింది, భక్షితః, తేన భోజనం భక్షితః. భక్షితం అని రాదా అండి, అది భోజనం పురుషం. ఓకే, అతి ఉత్తమం. భక్షితం వస్తుంది, భోజనం నపుంసకలింగం కదా. తేన భోజనం భక్షితం, అతి ఉత్తమం. తేన భోజనం భక్షితం. అందులోనే అతడు ఏడుస్తున్నాడు, అతడు ఏడుస్తున్నాడు అంటే సహ అరోదత్. కర్తృవాచ్యం సామాన్యంగా సహ అరోదీత్. ఇక్కడ ఏడుస్తున్నాడు వర్తమాన కాలంలో ఉంది, సహ రోధితి, సహ రోదితి, సహ రోదితి, ఇది కర్తృవాచ్యం. సహ రోదితి అనేది అంటే అతడు ఏడుస్తున్నాడు అంటే సహ రోదితి, ఇది కర్తృవాచ్యం. ఇదే వాక్యం కర్మవాచ్యంలో తేన రుదితః, ఇదే వాక్యం భావవాచ్యం. ఇది తేన రుదితః, ఇది భావవాచ్యం. తేన రుదితః అంటే అతని చేత ఏడవబడింది, అతని చేత ఏడవబడింది, అతని చేత ఏడవబడింది. తేన రుదితః, తేన రుదితః. ఓకే, రుదితః అనే వస్తుందండి, ఇక్కడ నపుంసకలింగం రాదా అండి, భావవాచకం కదా. భావవాచ నపుంసకలింగం తేన రుదితం. ఓకే, తేన రుదితం. భావవాచంలో కర్తృవాచ్యంలో కర్త తృతీయ భక్తిలో ఉంటుంది, క్రియాపదం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది ఎల్లప్పుడు. తేన రుదితం, తేన రుదితం. అస్తు. నెక్స్ట్ అతడు పుస్తకం దొంగలించాడు. అతడు ఇక్కడ వాడు అనబడింది తప్పు, అతడు రాసుకుని అతడు పుస్తకం దొంగలించాడు. సహ పుస్తకం అచోరయత్, సహ పుస్తకం అచోరయత్, ఇది కర్తృవాచ్యంలో. సహ పుస్తకం అచోరయత్ అంటే అతడు పుస్తకం దొంగిలించాడు, అచోరయత్. ఇదే వాక్యాన్ని కర్మవాచ్యం ఎలా వస్తుంది, తేన పుస్తకం చోరితం, తేన పుస్తకం చోరితం, తేన పుస్తకం చోరితం, తేన పుస్తకం చోరితం. నెక్స్ట్ వాక్యం అండి, నా చేత విద్య చదవబడింది, నా చేత విద్య చదవబడింది, నా చేత విద్య చదవబడింది అంటే మయా విద్యా పఠిత, మయా విద్యా పఠిత, మయా విద్యా పఠిత, మయా విద్యా పఠిత. ఇది తెలుగు కర్తృవాచ్యం రాస్తాం. ఇదే వాక్యని కర్మవాచ్యంలో మయా విద్యా పఠిత అని చెప్పి, కర్తృవాచ్యంలో అహం విద్యా పఠితవాన్, పఠితవాన్ లేదంటే అపఠం, అపఠం, విద్యాం అపఠం. ఓకే అండి, అహం విద్యాం అపఠం. పఠితం కర్తృ ప్రయోగం అండి, అది తాపత్యం ఉపయోగించామండి, అది ఉపయోగించకూడదు.
అంటే ఇప్పుడు మనం కావాలంటే ఇక్కడ నెక్స్ట్ పఠితవానుడు కర్తృవాచ్యంలో వస్తుంది. వాటి ప్రయోగాలు చెప్పలేదు కాబట్టి అక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ వస్తాయి తౌతి ప్రత్యయాన్ని ఉపయోగించి అక్కడ వస్తాయి. ఇప్పుడు లకారంలో చూస్తున్నామట, అలాగూ రాసుకోవచ్చు. అహం అలాగే. పుస్తకం పఠితవాను రాసుకోవచ్చు. వాటి యొక్క ప్రయోగాలు నెక్స్ట్ అభ్యాసంలో వస్తాయి, అక్కడ చూద్దాం. ఇక్కడ ఓన్లీ లకారాన్ని అదే కర్మవాచనం ఏ విధంగా వస్తుందో తా ప్రత్యయాన్ని ఉపయోగించి చూద్దాం. అస్తు. నెక్స్ట్ వాక్యం, అతడు పువ్వులు చూశాడు. అతడు పువ్వులు చూశాడు అంటే సహా పుష్పాని అపశ్యత్. సహా పుష్పాని, అతడు అంటే సహా పువ్వులను పుష్పాని చూశాడు. అపశ్యత్ అపశ్యత్ అపశ్యత్. ఇదే వాక్యాన్ని అది కూడా చెప్పుకుందాం, అభ్యాసం అవుతుంది. అంటే ఎందుకు పక్కన వస్తాయి, కన్ఫ్యూజ్ అవుతాం, వద్దులేండి. ఈ కర్మవాచనం రాయండి. తేన తేన పుష్పాని దృష్టః. దృష్టః, ద్రష్ట కాదు. తేన పుష్పాని దృష్టః. గురుగారు పుష్పాని బహువచనం కదండి. తేన పుష్పాని దృష్టాని. తేన పుష్పాని దృష్టాని. ఓకే అండి, చాలా సంతోషం, అంత సక్రియంగా ఉన్నారు మీరు. తేన పుష్పాని దృష్టాని. పుష్పాని ఎందుకు కర్మవాచనంలో కర్మ బట్టి క్రియాపదం మారుతుంది. కర్మ బహువచనం అయినప్పుడు క్రియాపదం బహువచనంలో ఉండాలి. కాబట్టి తేన పుష్పాని దృష్టాని. తేన పుష్పాని దృష్టాని. నెక్స్ట్ వాక్యం అండి, అతడు విద్యాలయమునకు వెళ్ళినాడు. సహ విద్యాలయం గతవాన్. అతడు విద్యాలయమునకు వెళ్ళినాడు. ఓకేనా. సహ విద్యాలయం అగచ్చత్. సహ విద్యాలయం అగచ్చత్. గతః అనొచ్చు కదా మహోదయ. ఏంటండి? సహ విద్యాలయం గతః. కర్తవాచ్యంలో కూడా తా ప్రత్యయం వస్తుంది కదా. వస్తుందండి, వస్తుంది. సహ విద్యాలయం సహ విద్యాలయం గతవాన్ కర్తృవాచనం. సహ విద్యాలయం గతవాన్. లకారంలో అయితే సహ విద్యాలయం అగచ్చత్. అగచ్చత్. వెళ్ళాడు. ఆగచ్చత్ వచ్చాడు అవుతుంది. ఓకేనా. ఇది చూడండి, కర్తృవాచనం 3 రకాలు రాసిన. ఒకటి గతః, గతవాన్, ఆగచ్చత్. లకారంలో 2 తాపత్యానికి తౌతు ప్రత్యయం ఉపయోగించి. ఇప్పుడు ఇదే వాక్యం కర్మవాచనం రాస్తాం. కర్త 3 వాక్యాలు వచ్చాయి. ఓకేనా. కర్మవాచనం వస్తే ఇదే వాక్యాన్ని తేన 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 విద్యాలయః తేన విద్యాలయః గతః. విద్యాలయః గతః. ఓకే. కర్మవాచనం. మహోదయ అందరి మైకులు ఆన్ లో ఉండడం వల్ల వినిపిస్తుంది. మీకు సందేహం వచ్చిన వాళ్ళు ఒకసారి నాకు హ్యాండ్స్ మీద ప్రెస్ చేయండి అండి, మనకు డిస్టర్బెన్స్ కాకూడదు. ఓకేనా. అందరికి బాగా అర్థమవుతున్నాయి. మీరు హ్యాండ్స్ మీద ప్రెస్ చేయండి, నేను చెప్పినప్పుడు చెప్పండి మధ్యలో. ఓకే. పొరపాటు నేను చెప్పినా కూడా ఒకసారి హ్యాండ్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత గుర్తు పెట్టుకొని టిక్ చేసి పెట్టుకోండి, అప్పుడు చెప్పండి. అస్తు. సో వాక్యం చూసుకోండి. నెక్స్ట్ వాక్యం ఏంటి? అతడు తేన విద్యాలయః గతః. తేన విద్యాలయః గతః. నెక్స్ట్ రాసుకోండి. అతడు తర్వాత గ్రామానికి వస్తాడు. అతడు నెక్స్ట్ వాక్యం అండి, అతడు తరువాత గ్రామానికి వస్తాడు. సహ సహ పశ్చాత్ గ్రామం ఆగమిష్యతి. వస్తాడు భవిష్యత్ కాలం. సహ పశ్చాత్ గ్రామం ఆగమిష్యతి. సహ పశ్చాత్ గ్రామం ఆగమిష్యతి. ఆగమిష్యతి. సహ పశ్చాత్ గ్రామం ఆగమిష్యతి. సహ పశ్చాత్ గ్రామం ఆగమిష్యతి.
ఎందుకంటే సామాన్యంగా భూతకాలంలో చెప్పలేండి ఇక్కడ. భూతకాలం చెప్పలేదు కానీ భవిష్యత్ కాలంలో ఉంది కానీ దీన్ని సామాన్య కల్పివాచనలో అర్థం. ఒకవేళ అతడు తర్వాత గ్రామానికి వచ్చాడు అన్న భూతకాలంలో అప్పుడు మనం రాసుకోవచ్చు. ఎన్ని రకాలు రాసుకోవచ్చు? సహ గ్రామం, సహ పశ్చాత్ గ్రామం ఆగతః లేదా ఆగతవాన్, లేదా సహ పశ్చాత్ గ్రామం ఆగచ్చత్. 4 రకాలు రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ భవిష్యత్ కాలంలో కాబట్టి ఆగమిష్యతి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అండి, అతడు త్వరగా నిద్రపోయాడు. అతడు త్వరగా నిద్రపోయాడు ఉంది. అది కూడా మనము ఇది పైన భవిష్యత్ కాలం కాకుండా భూతకాలం రాసుకున్నాం. అతడు విద్యాలయంలోకి వెళ్ళినాడుగా, అతడు తర్వాత గ్రామానికి వస్తాడు కాదు వచ్చాడు. అతడు తర్వాత గ్రామానికి వచ్చాడు. భూతకాల ప్రసంగం నడుస్తుంది కాబట్టి అది రాసుకున్న మంచిది. వస్తాడు. ఇప్పుడు ఏం రాస్తాం? ముందు కర్తృవాచనంలో సహ పశ్చాత్ గ్రామం ఆగచ్చత్, సహ పశ్చాత్ గ్రామం ఆగచ్చత్ రాసుకోండి. సహ అంటే అతడు, తర్వాత అంటే పశ్చాత్, గ్రామం అంటే గ్రామానికి, వస్తాడు ఆగచ్చత్. ఓకేనా? ఆగచ్చత్. ఇదే వాక్యాన్ని భూతకాలంలో తాపత్యాన్ని ఉపయోగించి తవతు ప్రత్యాన్ని ఉపయోగించి రావచ్చు. సహ పశ్చాత్ గ్రామం ఆగతః లేదా ఆగతవాన్. సహ పశ్చాత్ గ్రామం ఆగతః, సహ పశ్చాత్ గ్రామం ఆగతః, సహ పశ్చాత్ గ్రామం ఆగతః. నెక్స్ట్ సహ పశ్చాత్ గ్రామం ఆగతవాన్, ఆగతవాన్ తవతు ప్రత్యయం ఉపయోగించి. ఇదే వాక్యాన్ని కర్మవచన రాస్తే ఎలా ఉంటుంది? సహ పశ్చాత్ గ్రామః తేన గ్రామః, తేన గ్రామః పశ్చాత్ తేన గ్రామః ఆగతః. అతని ద్వారా గ్రామం రాబడింది అంటే రాబడింది అని చెప్తాడు. అతని ద్వారా గ్రామానికి రాబడింది. ఇది వద్దు, కర్మవాచనం మార్చదు, కర్తృవాచనం పెట్టండి. ఇది కర్తృవాచనం పెట్టండి, కర్మవాచనం రాసుకోవద్దు. అస్తు. అతడు త్వరగా నిద్రపోయాడు. అతడు త్వరగా నిద్రపోయాడు. అతడు త్వరగా నిద్రపోయాడు. అతడు త్వరగా నిద్రపోయాడు అంటే సహ శీఘ్రం, సహ శీఘ్రం సహ శీఘ్రం అస్వాప్సీత్. సహ శీఘ్రం లేదంటే సహ శీఘ్రం అశేత. ఆత్మపదండి. సహ శీఘ్రం అశేత. అది కాదు, వేరేది లేదా? చూడలేదా? సహ శీఘ్రం అశేత నిద్రపోయాడు. సహ శీఘ్రం అశేత. సహ శీఘ్రం అశేత. సహ శీఘ్రం అశేత. సహ శీఘ్రం అశేత. నెక్స్ట్ వాక్యం అండి. సహ శీఘ్రం అశేత. ఇదే వాక్యాన్ని తేన తేన శీఘ్రం సుప్తః. అతను నిద్రపుచ్చబడింది. తేన శీఘ్రం శయితః లేదా సుప్తః. తేన గురుగారు, ఇది కర్మణి ప్రయోగంలో మీరు ఏకవచనంలోనే నపుంసకలింగంలో వాడాలి అని చెప్పారు కదా నియమం. ఓకే, అతి ఉత్తమం. తేన సుప్తం, తేన శీఘ్రం సుప్తం లేదా శయితం.
తేన శీఘ్రం సుప్తం లేదా శయితం. తేన శీఘ్రం సుప్తం లేదా శయితం. అస్తు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం వచ్చేసి అతడు తొందరగా నిద్రపోయాడు. ఇది చెప్పాము. పుత్రుడు కలిగాడు. పుత్రః జాతః. పుత్రుడు కలిగాడంటే పుత్రః జాతః. పుత్రః జాతః లేదా పుత్రః జాతవాన్. కానీ ఇది జాతః, పుత్రః జాత, పుత్రుడు ఉత్పన్నవాడు. పుత్రః జాతః. మహోదయ సంభవాన్ని అనకూడదండి. ఏంటండి? సంభవాన్ని అనకూడదా? అనకూడదండి. సంభవాన్ నే అండి, అనొచ్చు కాదు సందర్భ విశేషంలో. సంభవాన్ కాదు. ప్రభావతి అని కూడా అంటారు. ఉద్భవతి, ప్రభవతి, ఉద్భవతి, సంభవతి అని చెప్పవచ్చు. కానీ అక్కడ సందర్భ విశేషంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సామాన్యంగా జాతః జన్ ధాతుని ఉపయోగించి చూద్దాం మనం. పుత్రః జాతః. ఓకే, అస్తు. నెక్స్ట్ అండి, నేను కూర్చున్నాను. నేను కూర్చున్నాను. అహం అతిష్టం. అహం అతిష్టం. అహం అతిష్టం. మయా మయా ఆసితం. ఆస్ ధాతుని ఉపయోగించాను అనుకోండి. మయా ఆసితం. మయా ఆసితం. ఆస్ ధాతుని ఉపయోగించాను. అహం అతిష్టం లేదా మయా ఆసితం భావవాచ్యంలో. భావవాచ్యంలో. అస్తు. నెక్స్ట్ వాక్యం చూడండి. అన్న సోదరుని ఆలింగనం చేసుకున్నాడు. అన్న సోదరుడిని ఆలింగనం చేసుకున్నాడు. అన్న సోదరుడిని ఆలింగనం చేసుకున్నాడు. రాసుకోండి. భ్రాత సోదరం ఆశ్లిష్టః. భ్రాత్ర సోదరః ఆశ్లిష్టః. భ్రాత్ర కర్మవాచకంలో. భ్రాత్ర సోదరః. భ్రాత్ర అంటే అన్న ద్వారా, సోదరః ఆశ్లిష్టః. తమ్ముణ్ణి అని చెప్పారు. అనుజః రాసుకోండి. అనుజః. అనుజః. భ్రాత్ర అనుజః ఆశ్లిష్టః. భ్రాత్ర అనుజః ఆశ్లిష్టః. భ్రాత్ర అనుజః ఆశ్లిష్టః. ఆశ్లిష్టః. నెక్స్ట్ వాక్యం. నేను అక్కడ నివసించాను. అనుజం ఉండాలమ్మో కదమ్మా. ఏంటిది? అనుజం ఉండాలా? అనుజః కర్మని వాచ్యం కదా. కర్మలో కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఓకేనా? భ్రాత్ర అని చెప్పాను. అన్న ద్వారా కర్మవాచ్యంలో కర్మలో తృతీయ, కర్మలో ప్రథమ, కర్మని అనుసరించి క్రియాపదం ఉంటుంది. ఓకేనా? అస్త్రవాక్యంలో ఎలా చెప్పాలి సార్? భ్రాతః అనుజం ఆశ్లిష్టవాన్. ఆశ్లిష్టవాన్ లేదా భ్రాత అనుజం ఆశ్లిషతి. లకారం అయితే భ్రాత అనుజం ఆశ్లిషతి. తవతు ప్రత్యయం అయితే భ్రాత అనుజం ఆశ్లితవాన్ లేదా ఆశ్లిష్టవాన్. ఆశ్లితవాన్ అని. ఆశ్లిష్టవాన్. ఆశ్లిష్టః. ఆశ్లిష్టవాన్. ఆశ్లిష్టవాన్. అగ్రజః అనుజం ఆశ్లిష్టతః అంటే ఏంటండి? ఆశ్లిష్టః. అనుజః అన్నప్పుడు అది కర్మవాచ్యంలో వచ్చింది కదా. భ్రాత్ర అగ్రజః అనుజం ఆశ్లిష్టతః. అగ్రజః అనుజం ఆశ్లిష్ట. అట్లా కూడా చెప్పుకోవచ్చు. అగ్రజ అంటే అన్న, భ్రాత్ర అన్న కూడా అన్ననే వస్తుంది. కాబట్టి అలాగే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అనుజః. అనుజః అంటే అన్న, అగ్రజః అంటే అన్న, అనుజః అంటే తమ్ముడు. రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. నెక్స్ట్. నేను అక్కడ నివసించాను.
నేను అక్కడ నివసించాను. అహం తత్ర అవసం, మామూలుగా లకారంలో అహం తత్ర అవసం. అది తవతు ప్రత్యయం వేస్తే అహం తత్ర ఉషితవాన్, అహం తత్ర ఉషితవాన్, అహం తత్ర ఉషితవాన్. అదే ఈ రెండు వాక్యం కర్మయ్య ప్రయోగం చేసామంటే కర్త కాకుండా మయా తత్ర ఉషిత, మయా తత్ర ఉషిత. కర్మని పక్కన రాసుకునేది కర్మణ, ఇది కర్తృవాచ్యం అని చెప్పి ఇది కర్మయ్య ప్రయోగం. మయా తత్ర ఉషిత, మయా తత్ర ఉషిత. ఓకే, మయా తత్ర ఉషిత. ఉషితమ్ము ఉందా అండి అక్కడ? మయా రెండు వాక్యం కర్మక ధాతువు కదా ఇది. ఇది పుల్లింగ శబ్దం. నిద్రపోయే వ్యక్తి ఉంటాడు. మయా తత్ర ఉషిత, నేను అక్కడ నిద్రపోయాను. అది అక్కడ ఉంచబడింది. ఉషితం రాసుకోవచ్చు. అంటే కర్మ చేయడం ప్రయోగం, కర్మ చేయదు కాబట్టి మనం భావాచ రాసుకుంటాం. మయా తత్ర ఉషితం రాయండి, ఉషితం రాయండి. ఓకే, గోలగా ఉంది సార్ అంతా. మహోదయ ఎందుకంటే ఏమీ అర్థం అవడం లేదు. ఓకే అండి, ఇప్పుడు ఎవరు ఓపెన్ డిస్టర్బెన్స్ చేయదు. ఓకే, రాసుకోండి. లేదండి, చేస్తూనే ఉన్నారు, మీరు చెప్తూనే ఉన్నారు కానీ ఓపెన్ చేయొద్దు. ఎవరు చేయరు, ఇప్పుడు ఎవరు చేయరు. ఇంకా ఎవరు ఇప్పుడు మరి చెప్పాను, మళ్ళీ మీరు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయమంటే మీరు మధ్యలో చెప్పేస్తున్నారు. కొన్ని నేను కూడా చెప్పేస్తున్నానండి పొరపాటున. కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ వాక్యాలు వల్ల కొంచెం మీకు ముందు చెప్పలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ లేవు కాబట్టి నేను కూడా ముందు ఒక రకం చెప్పాను, ఇప్పుడు అనువాదం చేసి ఒక రకంగా ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి నేనే వాక్యాలు తయారు చేసి పెడతాను, అంటే కొంచెం సరి చేసి పెడతా, అప్పుడు ఇబ్బంది ఉండదు. అస్తు. నెక్స్ట్ ఏంటి? మయా తత్ర ఉషితం, మయా తత్ర ఉషితం భావవాచ్యంలో. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. అతడు ఆసనం మీద నిద్రపోయాడు, అతడు ఆసనం మీద నిద్రపోయాడు, అతడు ఆసనం మీద నిద్రపోయాడు. సహ ఆసనం అధిశేతే, ఆసనం అధిశేతే ఆత్మీయపదంలో శ్రీధాతుకి సామాన్య లకారం చెప్పాను. సహ ఆసనం అధిశేతే, సహ ఆసనం అధిశేతే. ఇక్కడ కర్తృవాచ్యంలో సహ ఆసనం అధిశయిత, సహ ఆసనం అధిశయిత తాపత్యాన్ని ఉపయోగించాను ఇక్కడ. సహ ఆసనం అధిశయిత, సహ ఆసనం అధిశయిత, సహ ఆసనం అధిశయిత. ఓకేనా? సహ ఆసనం అధిశయిత. అస్తు. నెక్స్ట్ వాక్యం. బాలుడు పుట్టాడు, బాలకః జాతః. బాలుడు పుట్టాడు, బాలకః జాతః, బాలకః జాతః, బాలకః జాతః. నెక్స్ట్ వాక్యం. నేను పర్వతం పైకి ఎక్కాను, నేను పర్వతం పైకి ఎక్కాను. అహం పర్వతం ఆరూఢవాన్ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి అహం పర్వతం ఆరూఢ రాయండి. తవతు ప్రత్యయం. అహం పర్వతం ఆరూఢ ఎక్కాను, అహం పర్వతం ఆరూఢ. అహం ఇది గత్యర్థక ధాతువు కాబట్టి నియమం 124 ప్రకారం వస్తుంది. అహం పర్వతం ఆరూఢ, అహం పర్వతం ఆరూఢ. నెక్స్ట్ వాక్యం అండి. అహం పర్వతం ఆరూఢ. నెక్స్ట్. దేవదత్తుడు వృద్ధుడయ్యాడు, దేవదత్తః వృద్ధః, దేవదత్తః వృద్ధః, దేవదత్తః వృద్ధః కథాప్రత్యయం అండి. దేవదత్తః వృద్ధః. నెక్స్ట్ వాక్యం. దేవదత్తః వృద్ధః. అతడు వచ్చాడు, నేను వెళ్ళాను. అతడు వచ్చాడు. సహ ఆగతః, అహం గతః.
సహ ఆగతః అహం గతః. తవతు ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు సహ ఆగతవాన్ అహం గతవాన్. సహ ఆగతవాన్ అహం గతవాన్. తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి తా ప్రత్యయాన్ని ఇచ్చినప్పుడు ఆగతః అహం గతవాన్ అహం గతః. సహ ఆగతః అహం గతః. తవతులో సహ ఆగతవాన్ అహం గతవాన్. అస్తు. నెక్స్ట్ వాక్యం. విద్యార్థి యోగి మరియు త్యాగికి పూజ చేస్తున్నాడు. విద్యార్థి యోగి మరియు త్యాగికి పూజ చేస్తున్నాడు. విద్యార్థి యోగినం త్యాగినం చ పూజయతి. ఇక్కడ మామూలుగా మనం కొన్ని దాతులు చెప్పుకున్నదా, నిజంత దాతులు అవి ఉపయోగించి చెప్పాయండి. విద్యార్థి లేదా ఛాత్ర యోగినం త్యాగినం చ పూజయతి. విద్యార్థి యోగినం త్యాగినం చ పూజయతి. విద్యార్థి యోగినం మరియు త్యాగినం చ పూజయతి, పూజిస్తున్నాడు. విద్యార్థి యోగినం మరియు త్యాగినం చ పూజయతి. అస్తు. నెక్స్ట్ మంత్రి మంత్రణ చేస్తున్నాడు. మంత్రి మంత్రయతి. మంత్రి మంత్రయతి. మంత్రి మంత్రయతి. నెక్స్ట్ వాక్యం అండి. మంత్రి మంత్రయతి. ఏనుగు దండదారునికి దుఃఖం కలగజేస్తున్నది. అంటే ఏనుగు దండదారుని అంటే దండం ధరించిన వాడిని, దండం ధరించిన వాడిని అంటే కథను ధరించిన వాడిని దుఃఖం కలిగజేస్తుంది. ఏనుగు దండం ధరించిన వానికి దుఃఖం కలిగజేస్తుంది. ఏనుగు దండదారిని అంటే దండు ధరించిన వారు ఎవరుతున్నారో దండదారికి దుఃఖం కలిగిస్తున్నది. రాసుకోండి. ఏనుగు అంటే కరి 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 అంటే ఏనుగండి. కరి కరినో కరిన అలా కదా. కరి దండధారిణం పీడయతి. కరి దండధారిణం పీడయతి. కరి దండధారిణం పీడయతి. కరి దండధారిణం పీడయతి. దండధారిణం పీడయతి. నెక్స్ట్ వాక్యం. కరి దండధారిణం పీడయతి. అతడు వస్త్రాన్ని ఉతుకుతున్నాడు. సహ వస్త్రాన్ని ప్రక్షాళయతి. అతడు వస్త్రాన్ని ఉతుకుతున్నాడంటే సహ వస్త్రాన్ని ప్రక్షాళయతి. సహ వస్త్రాన్ని ప్రక్షాళయతి. ప్రక్షాళయంతి అని కదా మహోదయ. ఓకే ఓకే. ఇది కర్తృవాచ్యం లేదు, సామాన్య కర్మవాచ్యం కాదు. సహ ఒకటే కదా, కర్తని బట్టి క్రియాపదం ఉండాలి. అందుకే సహ వస్త్రాన్ని ప్రక్షాళయతి. వస్త్రాలు చాలా ఉన్నాయి కానీ ఉతికేవాడు ఒకడే కాబట్టి సహ వస్త్రాన్ని ప్రక్షాళయతి. నెక్స్ట్. తండ్రి పుత్రుని పాలన చేస్తున్నాడు. తండ్రి పుత్రుని పాలన చేస్తున్నాడు. తండ్రి పుత్రం పాలయతి. తండ్రి అంటే జనకః పుత్రం పాలయతి లేదా పోషయతి. తండ్రి పుత్రం పాలయతి లేదా పోషయతి. తండ్రి పుత్రం పాలయతి లేదా పోషయతి. తండ్రి పుత్రం పాలయతి లేదా పోషయతి. నెక్స్ట్ వాక్యం అండి. జ్ఞాని వక్తకు ప్రేరణ కలిగిస్తున్నాడు. జ్ఞాని వక్తారం ప్రేరయతి. జ్ఞాని వక్తారం వక్తకు. వక్త వక్తారో వక్తార వక్తారం ద్వితీయ భక్తి ఏకవచనంలో. జ్ఞాని వక్తారం ప్రేరయతి. జ్ఞాని వక్తారం ప్రేరయతి. ఈ విద్యంత ధాతులను ఉపయోగించి రాస్తున్నామండి. కర్మవాచనంలో కదా, అన్ని కర్తృవాచనంలో ఉన్నాయి సామాన్యంగా. జ్ఞాని వక్తారం ప్రేరయతి. నెక్స్ట్ అండి. అతడు పక్షులను లెక్క పెడుతున్నాడు. సహ పక్షిణః గణయతి. సహ పక్షిణ అంటే పక్షులను, పక్షిణ అని బహువచనం ఉందండి.
సహ పక్షిణః గణయతి అతడు పక్షుల్ని లెక్కిస్తున్నాడు, లెక్క పెడుతున్నాడు. సహ పక్షిణః గణయతి, సహ పక్షిణః గణయతి, సహ పక్షిణః గణయతి. నెక్స్ట్, విధి చంద్రుణ్ణి తయారు చేస్తుంది. విధి విధి చంద్రుణ్ణి తయారు చేస్తుంది. విధి చంద్రుని తయారు చేస్తుంది. విధి అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? విధి అంటే విధాత చంద్రుని, విధి విధానం చంద్రుని తయారు చేస్తుంది. విధినే శశికు బనాయ అంటే ఇక్కడ విధి అంటే విధాతానే చంద్రునికో బనాయ. విధాత చంద్రం రచయతి లేదా శశినం రచయతి. శశి శబ్దం వచ్చిందంటే విధాత చంద్రం రచయతి, 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 విధాత చంద్రం రచయతి. నెక్స్ట్, యోగి ఆలోచిస్తున్నాడు. యోగి చింతయతి, యోగి చింతయతి, యోగి చింతయతి. నెక్స్ట్, యోగి చింతయతి. వక్త కథను చెప్తున్నాడు. వక్త కథాం, వక్త కథయతి, జైట్ రాసింది. వక్త కథయతి, వక్త కథను చెప్తున్నాడు కదా. వక్త కథాం కథయతి, ఆయన కథాం కథయతి, కర్మ కూడా రావాలి. వక్త కథాం కథయతి, వక్త కథాం కథయతి, వక్త కథాం కథయతి. ఏంటి ఇక్కడ వాగ్మి శబ్దం? వాగ్మిని, వాగ్మి, వాగ్మినౌ, వాగ్మినః. వాగ్మి కథాం కథయతి, వాగ్మి శబ్దము రాసుకోవచ్చు. వాగ్మి కథాం కథయతి, వాగ్మి కథాం కథయతి, అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వాక్యము ఓకే అండి. వాగ్మి కథాం కథయతి. నెక్స్ట్ వాక్యం ఇక్కడ కొన్ని కర్మవాచ్యానికి సంబంధించి వాక్యాలు ఇచ్చి మళ్ళా నీ ద్వారా, నా ద్వారా, అతని ద్వారా, మన అందరి ద్వారా, ఇవన్నీ మనం చెప్పుకున్నామండి ముందు. వాక్యాలు, సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాం. మళ్ళీ ఇవి కింద రిపీట్గా వచ్చేసాయి. ఓకేనా? ఇవన్నీ ముందు చెప్పుకున్నామండి. ఫస్ట్ ఇవి మనకు తెలుగు వాక్యాలండి. తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్ చూసాము. కింద అశుద్ధ వాక్యాలు ఒకసారి చూసుకోండి. ఏంటండి అశుద్ధ వాక్యాలు చూసుకోండి. అశుద్ధ వాక్యాల్లో ఏమిచ్చా అంటే ముందుగా మయా త్రీని పుస్తకాన్ని పఠితం. ఏమిచ్చా అండి? మయా త్రీని పుస్తకాన్ని పఠితం, మయా త్రీని పుస్తకాన్ని పఠితం. ఇది అశుద్ధ వాక్యం అండి. మయా త్రీని పుస్తకాన్ని పఠితం. మయా త్రీని పుస్తకాన్ని ఏముండాలి? మయా త్రీని పుస్తకాన్ని పఠితం కాదు, పఠితాని ఉండాలి. మయా త్రీని పుస్తకాన్ని పఠితాని, మయా త్రీని పుస్తకాన్ని పఠితాని అలా ఉండాలండి. నెక్స్ట్ రాసుకోండి. అహం విద్యాం పఠితం, అహం విద్యాం పఠితం. ఇక్కడ విద్యా శబ్దం ఏంటి? కర్మ. అహం విద్యాం పఠితం. కానీ కర్మవాచన వాక్యం రాసేటప్పుడు మయా విద్యా పఠిత ఉండాలి. అహం విద్యాం పఠితం కాదు. నువ్వు రాస్తేనే అహం విద్యాం పఠితమా అని రాయి. కర్మ తాపెత్తని ఉపయోగించాలంటే ఉండాలి మయా విద్యా పఠిత. ఏముండాలి? మయా విద్యా పఠిత, మయా విద్యా పఠిత, మయా విద్యా పఠిత, మయా విద్యా పఠిత. ఓకేనా? అక్కడ అహం విద్యాం పఠితం ఇచ్చాడు, వాటి అశుద్ధము. కర్మవాచన రాసుకుంటే మయా విద్యా పఠిత,
అలా ఉండాలండి. మయా విద్యా పఠిత ఇవి మనకు అశుద్ధ వాక్యాలు. శుద్ధ వాక్యాలు 2 వాక్యాలు చూసాము. అలాగే అన్ని ఇదే విధంగా ఉంటాయి. ఓకేనా? అసలు ఈ రకంగా అభ్యాసం 31లో ఉన్నటువంటి మనం సంస్కృత వాక్యాలు చూసాము. ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. జీ గురువు గారు ఇంకా 30, 31, 32, 33 ఉన్నాయండి. 34, 35, 36 ఏమున్నాయండి? అదే కొన్ని తెలుగు వాక్యాలు ఉన్నాయండి. ఇంకా చూడండి. అవి సంస్కృత, అవి పైన రాశామండి. పైన రాశాం. నీ ద్వారా నా ద్వారా చెప్పి అవి పైన సంస్కృత రాశామండి. అందుకే చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. జీ నెక్స్ట్ ఎవరండి ఇక్కడ? జీ సీతా పాండే అండి. ఎన్డిఆర్ సీతా గారు చెప్పండి, మీ సందేహం ఏంటి? జీ నెక్స్ట్ శకుంతలాదేవి గారండి. గురువు గారు సీత మాట్లాడుతున్నానండి. సీతా గారు చెప్పండి. ఆశ్లిష్ట అనే ధాతువు లంగాకారంలో ఎలా ఉంటుందండి? ఆశ్లిష్టతాం, ఆశ్లిష్టన్, ఆశ్లిష్టః, ఆశ్లిష్టతం, ఆశ్లిష్టత. అది పరస్మైపది ధాతువు కాదండి. అది పరస్మైపది ధాతువు అండి. అందుకే ఆశ్లిష్టత అంటున్నాను. అలాగే ఉంటుంది రూపం, కానీ ఆశ్లిష్టత అని వస్తుంది. ఆ అన్నది మారదు. ఆ అనేది ఉపసర్గ, అది మనకు లంగ్లకంలో ఆ వస్తుంది కదా, ఆ ఉపసర్గం ఉంది. ఆ ఉపసర్గం యొక్క ఆకారం ఆ 2 కలిస్తే ఆశ్లిషత్, ఆశ్లిషతాం, ఆశ్లిషన్ అలా వస్తుంది. ఆశ్లిషత్ ఆయన ఆశ్లిషతి, ఆశ్లిషతః, ఆశ్లిషంతి. కాబట్టి ఆశ్లిషత్, ఆశ్లిషతాం, ఆశ్లిషన్, ఆశ్లిషః, ఆశ్లిషతం, ఆశ్లిషత, ఆశ్లిషం, ఆశ్లిషావ, ఆశ్లిషామ అలా నడుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. జీ నెక్స్ట్ రమణమూర్తి గారు. గురువు గారు, ఇప్పుడు ఈ చురాది గణములో యా అన్నది వస్తుంది కదా, ఈ ధాతువులకి ప్రేరణార్థకంగా రాయాలి అంటే ఎట్లా వస్తుంది? అప్పుడు 2 యాలు వస్తాయా? గణయతి ఉందనుకోండి, అంటే గణిస్తున్నాడు అని అర్థం. అదే గణింప చేస్తున్నాడు, ఇంకొకళ్ళ చేత చేస్తున్నాడు అంటే అప్పుడు ప్రేరణార్థక ధాతువు రావాలి కదా, దానికి రూపం ఎట్లా ఉంటుంది? అప్పుడు ప్రత్యయం మారుతుంది. ప్రత్యయం ఇదే విధంగా రూపం ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు అర్థం గణయతి, లెక్కింప చేస్తున్నాడు అర్థం. అంటే 2 ఒకే రూపంలో ఉంటాయి. ఒకే రూపంలో ఉంటే ప్రత్యయం మారుతుంది. అర్థం చేసుకుంటాం. ప్రత్యయం ఎట్లా మారుతుంది సార్? అంటే గణయతి అనే ఉంటుంది. ప్రేరణార్థకంలో ఒకటి. అప్పుడు ఇక్కడ చుదాదిభ్యో నిత్య అని చెప్పి నిత్యపత్తి తీసుకున్నాం. హేతు మతి సూత్రం నిత్యపత్తిని తీసుకొస్తాం. హేతు అందులో ప్రేరణార్థకంలో. ఇప్పుడు సహ గణయతి అంటే అతను లెక్క పెడుతున్నాడు అని అనుకోవచ్చు. అతను లెక్కింపబడి చేస్తున్నాడు, సహ తేన గణయతి అని కూడా చెప్పచ్చా? కర్మవాచన తేన గణ్యతే, అది మళ్ళీ ఇదవుతుంది కదా, వెళ్ళిపోతుంది, కర్మవాచన వెళ్ళిపోతుంది. అంతేగాని ప్రేరణార్థకం కింద రాదు. అక్కడ అన్నిటికీ మన అన్ని దాంట్లో ప్రేరణార్థకంగా మార్చలేము. దాదాపు ప్రత్యయం వచ్చి ఇదే విధంగా రూపం ఉంటూ మార్పే ఉండదు. ఇక్కడ ప్రత్యయాన్ని బట్టి మన సందర్భాన్ని బట్టి అర్థం తీసుకుంటామండి. అంటే ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పి, అదే భక్షయతి అన్నది భోజనం చేస్తున్నాడు, భోజనం చేయించబడుతుంది, అలా 2 రకాలుగాను. జీ జీ ధన్యవాదాలు. అదే ప్రత్యయాన్ని బట్టి కొన్ని స్వార్థంలో ఒకసారి ప్రత్యయం చేసుకుంటాము అన్నప్పుడు అదే విధంగా ఉంటుంది. కొంచెం కొన్నిటికి మారుతుంది కానీ కొన్నిటికి మారదు, అట్లాగే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏం మార్పు రాదు అనమాట. అలాగే ఉంటుంది. ప్రత్యయంలో బట్టి మనం అర్థం చేసుకుంటాం సందర్భాన్ని బట్టి. అట్లాగే జీ నెక్స్ట్ అండి రావు గారు. గురుగారు 17వ వాక్యం తెలుగులో దేవదత్తుడు వృద్ధుడయ్యాడు అంటే ఒక కండిషన్ ఇప్పుడు మారింది, ఇప్పుడు ముసలివాడు అయ్యాడు అని కదా. దేవదత్త వృద్ధ అంటే దేవదత్తుడు వృద్ధుడు అనే అర్థం వస్తుంది కదా. వృద్ధుడు అయ్యాడు అని సూచకంగా ఎట్లా చెప్తాం? ఇప్పుడు మనం అంటే సహజంగా చెప్తున్నాం, అతను పెద్దవాడు అయ్యాడండి అంటామా లేదా?
ఒక విషయం మాట్లాడుకుంటాము. ఓ, అతను అదే పెద్దవాడు విషయం. అయ్యాడు, అదేనండి, వృద్ధుడయ్యాడు. పెద్దవాడు అయ్యాడు అంటే ఇప్పుడు అంతకు ముందర ఉన్నట్టుగా కాదు, అతను ముసలివాడు అయ్యాడు అని. మామూలుగా అయితే దేవదత్త వృద్ధ అంటే దేవదత్తుడు వృద్ధుడు అని చెప్పేసినట్టు అయింది. ఈ వృద్ధుడు అయ్యాడు అని వచ్చిందంటే వృద్ధుడు అయ్యాడు అయిపోయింది అన్నమాట. అయిపోయిన గురించి పెట్టాం. ఎవరు ప్రసంగాన్ని చెప్తున్నా అదే అంటున్నా. ప్రసంగాన్ని పెట్టినట్టు అతను వృద్ధుడు అయ్యాడండి. ఇప్పుడు ఏం కాబట్టి వయసు ఇక్కడ- వయసు వృద్ధుడు అయ్యాడు అని చెప్పి మాట్లాడుకుంటుంటామంట. ఇప్పుడు నియమం 123, 124 ప్రకారం దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదా గురువు గారు? 124 నియమ ప్రకారంగా వస్తుంది ఇది. అందుకే వృద్ధ గత్యర్థికి ధాతు కదా, ఓ అందుకే వృద్ధ అని చెప్పాం. సరే గురుగారు. గురుగారు దానికి వృద్ధ స్మ అని పెట్టకూడదు. ఏంటండి వృద్ధ స్మ అని పెడితే ఇప్పుడు మనకు అర్థం అది కూడా అత్యంత భూతకాలం తీసుకోవాలనుకున్నప్పుడు జరిగిపోయిన ఘట్టంగా తీసుకొని రావాలనుకున్నప్పుడు లట్ యొక్క అర్థంలో దీన్ని తీసుకొని వస్తాం అన్నమాట. స్మా ప్రత్యయం భూతకాల కా ప్రత్యయంతో మనకు అర్థం స్పష్టమైనప్పుడు మన స్మా ఎందుకు వృద్ధాస్మ అవసరం లేదు. అలాగే గురుగారు. ఓకేనా, అస్తు అండి. సో ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ అభ్యాసం 32 ఒకసారి చూసుకోండి, రాసుకోండి. అభ్యాసం 32 శబ్దకోశం ఒకటి రాసుకోండి. అభ్యాసం 32 శబ్దకోశము హెడ్డింగ్ పెట్టుకోండి. అభ్యాసం 32 శబ్దకోశం. ఆత్మన్ ఇది రాసుకోండి. ఆత్మన్ శబ్ద రూపం అండి. ఆత్మన్ అంటే ఆత్మ, ఇది నకారాంత శబ్దమే. ఆత్మ, ఆత్మాను, ఆత్మాన అలా రూపం నడుస్తుంది. ఆత్మన్ అంటే ఆత్మ, అంటే జీవాత్మ పరమాత్మ ఏదైనా తీసుకోవచ్చు. ఆత్మన్ అంటే ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే కేవలం ఒకటే వచ్చింది, ఆత్మ తీసుకోండి. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మను తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ జీవాత్మని, ఎందుకంటే జీవాత్మని కూడా ఇచ్చారు పక్కన. సామాన్య ఆత్మ అంటే సామాన్య ఏదైనా ఆత్మ కావచ్చు. జీవాత్మని జీవాత్మ, మనలో ఉండే జీవాత్మ తీసుకుంటాం. జీవాత్మన్ జీవాత్మ. నెక్స్ట్ పరమాత్మని ఇచ్చాండి. ఏంటి పరమాత్మన్? పరమాత్మ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే పరమాత్మ. గురుగారు జీవాత్మన్ అంటే ప్రాణము అని అర్థమా? ప్రాణశక్తి, మన జీవం ఉంది కదా, ప్రాణం ఉంది కదా, దాన్ని జీవాత్మ అంటామండి. ఈ శరీరంతో భిన్నమైన తత్వం, అంటే ఏ తత్వం ఉంటామని అయితే ఈ శరీరం నడుస్తుందో దాన్ని జీవాత్మ అంటాం. ఓకేనా, అస్తు. పరమాత్మ అంటే పరమాత్మ, ఇది నకార శబ్దమే. పరమాత్మ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే పరమాత్మ. ఓకే, నెక్స్ట్ అండి. పరమాత్మ అంటే పరమాత్మ. నెక్స్ట్ బ్రహ్మన్ శబ్దం అండి. బ్రహ్మన్ అంటే బ్రహ్మ. బ్రహ్మన్ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మన్ అంటే బ్రహ్మ. నెక్స్ట్ ద్విజన్మన్. ద్విజన్మన్ అంటే 2 సార్లు జన్మ ఎదుగు కలుగుతున్న ద్విజన్మ అంటాం. ద్విజన్మ ఎదుగు కలుగుతుంది, ద్విజన్మన్ శబ్దం అండి. అది ఎవరికి రాసుకుని బ్రాకెట్ దాని మీనింగ్. బ్రాహ్మణుడు ఒకటి తల్లి గర్భంలో ఒకసారి జన్మ కలుగుతుంది, ఒకటి గురువు యొక్క గురుకులంలో యజ్ఞోపేత సంస్కారం అయినప్పుడు అప్పుడు ద్విజన్మ అవుతున్నాం అంట. అప్పుడు విద్యా సంస్కారం చెప్తారు కాబట్టి అక్కడ ద్వితీయ జన్మ కలుగుతున్నాం అంట. అలాగే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, ఈ ముగ్గురికి ద్విజన్మ కలుగుతుంది. బ్రాహ్మణుడికి, క్షత్రుడికి, వైశ్యుడికి. ఓకేనా, ఇంకా పక్షులు కూడా ద్విజన్మ అంటే పక్షులు కూడా. ఎందుకంటే ఒకసారి అండ రూపంలో మళ్ళీ అండ నుంచి బయటకు వచ్చి, అంటే అండ గుడ్డు, ముందు గుడ్డు రూపంలో బయటకు వస్తుంది, తర్వాత ఆ గుడ్డు నుంచి కూడా మళ్ళీ పక్షి బయటకు రావాలంటే అక్కడ 2 సార్లు జన్మ కలుగుతున్నాం అంట దానికి. అంటే చెప్పలేం, అది అండ ఆ గుడ్డ పగిలిపోయి అప్పుడే నష్టం కావచ్చు, గుడ్డు వచ్చి గుడ్డు పెట్టేటప్పుడే, లేదంటే గుడ్డు నుంచి మళ్ళీ పక్షి బయటకు వచ్చేటప్పుడు అప్పుడైనా ఏదైనా హాని కలగవచ్చు. కాబట్టి పక్షులు కూడా ద్విజన్మ అంటాం అందుకే. అదేవిధంగా మన దంతాలు, ఇవి కూడా 2 సార్లు వస్తాయి, మళ్ళీ 3 సార్లు రావన్నమాట. అస్తు, ఇవి ద్విజన్మ అంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనిషి రూపంలో చూపాడు, వర్ణ రూపంలో బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు. శుద్ధులకు ద్విజన్మ ఉండదు, అందుకే
వాళ్ళకి యజ్ఞోపేత సంస్కారం జరగదు అనమాట. ఎందుకంటే అక్కడ కర్మను బట్టి మనం వాళ్ళ వర్ణ వ్యవస్థ నిర్ధారిస్తామండి. సో వర్ణ వ్యవస్థ నిర్ధారించినప్పుడు శుద్ధులు అంటే ఎవరు? చెప్పినా అర్థం చేసుకుని వారు, వాళ్ళకి సామర్థ్యం లేని వారు శుద్ధులు అనమాట. కాబట్టి ఇటువంటి గ్రంథాలు, ఇటువంటి శాస్త్రాలు అర్థం కావు కాబట్టి వాళ్ళకి చెప్పదనమాట. ఈ ముగ్గురికి బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవ చేస్తూ ఉంటారు. అస్తు. నెక్స్ట్ అస్మన్ శబ్దం అండి. అస్మన్ అంటే రాయి. అస్మన్ అంటే రాయి. అస్మన్ అంటే రాయి. అస్మన్ రాయి. నెక్స్ట్ అధ్వన్. అధ్వన్ శబ్దం అండి. అధ్వన్. అధ్వన్ అంటే మార్గము. అధ్వన్ అంటే మార్గము. అధ్వన్ అంటే మార్గము. అధ్వన్ అంటే మార్గం. చూడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు, తప్పు లేకుండా రాసుకోండి. స్క్రీన్ మీద వస్తున్నాడు. అధ్వన్ అంటే మార్గము. నెక్స్ట్ యజ్వన్. యజ్వన్ అంటే యజ్ఞకర్త. యజ్వన్ అంటే యజ్ఞకర్త. యజ్వన్ అంటే యజ్ఞకర్త. యజ్వన్ అంటే యజ్ఞకర్త. నెక్స్ట్ అర్వన్ శబ్దం అండి. అర్వన్ అంటే ఏమిటి? అర్వన్. అర్వన్ అంటే గోడ అంటే గుర్రము. అర్వన్ అంటే ఘోడ, గుర్రము. నెక్స్ట్ పాప్మన్. పాప్మన్ అంటే పాప్ లేదా పాపి అంటే పాపం చేసేవాడు. పాప్మన్ పాపి వ్యక్తి. పాపి వ్యక్తి కావచ్చు, ఏదైనా పాపం చేసేది పశువులే, సారీ క్షమ్యత, మనుషులేని. పాపం చేసి పశువులు చేస్తాయండి పాపాలు. పాపాలు చేస్తుంది, మనుషులు చేస్తారా పశువులు చేస్తాయా? మనుషులు చేస్తారు. మనసున్నవాడు కాబట్టి మనిషి చేస్తాడండి. పశువులకు పాపం బుద్ధి లేదా అజ్ఞానం లేదా పాపాలు భోగయోని, పాపం భోగాలు అనుభవిస్తాయి కానీ ఏ పాపం చేయలేదు. భగవంతుడు కట్టి పడేసామట. నువ్వు చాలా పాపాలు చేసేవారైనా ఇంకెంతకనే పాపం చేయనికి లేదు, ముందు ఇక్కడ అనుభవించు అని చెప్పి. మనిషికి రెండు అవకాశం, పాపం చేసుకోవచ్చు, పుణ్యం చేసుకోవచ్చు. పాపం చేసి నీ పశు పక్షుల్లో పంపించేస్తాను, వృక్ష వనస్పతుల్లోకి పంపించేస్తాను. మంచి పనులు చేసుకున్నట్టే మళ్ళీ శరీరం, మంచి దివ్యమైన శరీరం దివ్య శరీరాన్ని నీకు అందజేస్తానని చెప్తాను. కాబట్టి మన చేతుల్లో ఉంది. మనకి ఏ జన్మ కావాలి? పశు పక్షి జన్మ కావాలన్నా, లేదంటే వృక్ష వనస్పతులు కావాలన్నా, లేదంటే ఉత్తమమైన మనిషి జన్మ కావాలన్నా, మనం చేసే కర్మను బట్టి మన జన్మ ఉంటుంది, జాతి ఆయు భోగం ఉంటుంది. అస్తు. నెక్స్ట్ గురుగారు అధ్వన్ అంటే ఏమిటి సార్ చెప్పారు? అధ్వన్ అంటే మార్గము. అధ్వన్ అంటే మార్గము. అస్తు. యజ్వన్ అంటే యజ్ఞకర్త, యజ్ఞం చేసేవాడు, యజమాని, యజ్ఞకర్త, యజ్ఞం చేసేవాడు. నెక్స్ట్ అర్వన్ శబ్దం. అర్వన్కి ఘోడ అంటే గుర్రము అని చెప్పాను, గుర్రము. నెక్స్ట్ పాప్మన్ అంటే పాపి, పాపి వ్యక్తి. ఓకే. నెక్స్ట్ కథనం. 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 గురుగారు క్షమించండి, అందరినీ మీరు మ్యూట్ చేసేసేయండి, మధ్యలో మాట్లాడుతున్నారు. కథనం అంటే చెప్పటం అండి. కథనం అంటే చెప్పటం. కథనం అంటే చెప్పటం. కథనం అంటే చెప్పటం. ఓకే. నెక్స్ట్ కాష్టం అంటే కర్ర. కాష్టం అంటే కర్ర. కాష్టం అంటే కర్ర. కర్ర ఏదైనా కావచ్చు, చేతి కర్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాష్టం అంటే, కాష్టం అనేది ఏదైనా కర్ర తీసుకుందండి అంటుంటాం కదా, కాష్టం అంటే కర్ర. ఓకే. ఇవి కొన్ని శబ్దాలు. ఆత్మన్ నుంచి మొదలుకొని, ఆత్మన్ శబ్దం నుండి మొదలుకొని లాస్ట్ పాప్మన్ శబ్దం అంతవరకు నకారం శబ్దం అండి. అవి మీకు గ్రూపులు పెడుతున్నా. ఆత్మన్ శబ్దానికి రూపం ఆ ఒకటి నేర్చుకుంటే దీన్ని బట్టి జీవాత్మన్, పరమాత్మన్, బ్రహ్మన్, ద్విజన్మన్, అశ్మన్, అధ్వన్ ఇవన్నీ ఒకే విధంగా నడుస్తాయండి. కాబట్టి అది నేర్చుకుంటే మిగతావన్నీ రూపాలు కూడా ఇదే విధంగా రాసుకోవచ్చు. అది గ్రూపులు పెడతాను, చూసి రాసుకోండి ఈరోజు. నెక్స్ట్ ఇప్పుడు ధాతులు రాసుకోండి. కొన్ని ధాతువులు అంటే ఇవన్నీ కూడా సురాది గణంలో ఉన్నటువంటి ధాతువుకి సమానం నడుస్తాయి, చోరైతికి సమానం నడుస్తాయి. మనం ముందుకు చెప్పుకున్న 31లో ఇక్కడ కొన్ని ఇంకా విశిష్టమైన ధాతులు చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యమైనవి రాసుకోండి. సాంత్వ ధాతు. సాంత్వ ధాతు అండి. సాంత్వ చూసి రాసుకుని తప్పులు లేకుండా. సాంత్వ ధాతు అండి. సాంత్వ అంటే సాంత్వన చేయడం, అంటే ఓదార్చడం. ఓదారుస్తుంటాం ఎప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు
సాంత్వధాతుకు సాంత్వయతి, సాంత్వయతి, సాంత్వయతః, సాంత్వయంతి, సాంత్వయతి, సాంత్వయతః, సాంత్వయంతి, సాంత్వయతి, సాంత్వయతః, సాంత్వయంతి. ఓకేనా? నెక్స్ట్ ఖండ ధాతు అండి. ఖండించడం, ఖండించడం, ఖండించడం. రూపం వచ్చేసి ఖండయతి, ఖండయతః, ఖండయంతి అలా వస్తుంది. ఖండయతి, ఖండయతః, ఖండయంతి. ఖండించడం అంటే ఒక విషయం చెప్తున్నాడు, మధ్యలో ఖండిస్తూ ఉంటాం, మధ్యలో ఖండించడం అంట. ఖండయతి. రెండవది మండ ధాతు. నెక్స్ట్ ధాతు అంటే మండ ధాతు. అంటే మండించడం అంటే ఖండించిన దానికి ఏదైనా నువ్వు తప్పని చెప్పిన దానికి మళ్ళీ కరెక్ట్గా దాన్ని మండించడం అంటే దాన్ని సరి చేసుకోవడం, దాన్ని ఇది నువ్వు తప్పు కానీ కరెక్ట్ అని నిరూపించుకోవడం. మండన చేయడం అంటే నిరూపించడం. మండ అయితే నిరూపించడం, తప్పని చెప్పిన దాన్ని తప్పు కాకుండా ఇది కరెక్ట్ అని చెప్పి నిరూపించడం. మండయతి, మండయతః, మండయంతి అలా నడుస్తుంది రూపము. మండయతి, మండయతః, మండయంతి. ఓకే. నెక్స్ట్ తుల ధాతుని. తుల్ తూకమేయటం. తుల్ ధాతుకి ఏంటి అర్థము? తూకమేయటం, 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 తూకమేయటం. రూపం వచ్చేసి తోలయతి, తోలయతః, తోలయంతి, తోలయతి, తోలయతః, తోలయంతి. నెక్స్ట్ ఘుష్ ధాతుని. ఘుష్, ఘు ఒత్తుఘ, షా మూర్ధన్య శకరం. ఘుష్ ధాతు చూడండి స్క్రీన్ మీద. ఘుష్ ధాతు అంటే ఘోషణ చేయడం. అయినా ఘోషిస్తాం కదా, డిండోర వేస్తున్నాం. ఊళ్ళో గ్రామాలు ఏదైనా జరుగుతున్నప్పుడు, కార్యక్రమం జరిగినప్పుడు, ఏమైనా వచ్చినప్పుడు, ఏమైనా ఇస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పి మనం ఘోషణ చేస్తుంటాం కదా. ఘోషించడం, ఉద్ఘోషం అన్నమాట. అంటే దాన్ని రాజకీయ నాయకులు అంతా ఘోషణ చేస్తుంటారు, మీకు అవి కరెంటు ఫ్రీ ఇచ్చేస్తాము, కంప్యూటర్ ఫ్రీగా ఇచ్చేస్తాము, మీకు రుణమాఫీ చేస్తాం అని చెప్పి ఘోషణలు చేస్తుంటారు, పెద్ద పెద్ద ఘోషణలు. అలాగా ఘోషణ చేయటం. ఇలా చేస్తాను, అలా చేస్తా అని చెప్పి వాదనలు చేయడం, వాదనలు చేయడం, వాదనలు. ఘోషణ అంటే వాదనలు చేయడం. రూపం వచ్చేసి ఘోషయతి, ఘోషయతః, ఘోషయంతి, ఘోషయతి, ఘోషయతః, ఘోషయంతి. నెక్స్ట్ పుష్ ధాతు. పుష్ ధాతు. పుష్ పోషించడం అండి, పోషణకరణ. పోషయతి. పుష్ ధాతుకి పోషించడం, పోషించడం. పోషయతి, పోషయతః, పోషయంతి అలా నడుస్తుంది. పోషయతి, పోషయతః, పోషయంతి. పోషయతి, పోషయతః, పోషయంతి. నెక్స్ట్ అండి ఆ ప్లస్ లోక్ ధాతు అండి. ఆ ప్లస్ లోక్ ధాతు. ఆ ఉపసర్గము లోక్ ధాతు. ఆ ప్లస్ లోక్ ధాతు. ఆ ప్లస్ లోక్ ధాతుకి ఆలోకయతి. ఆ ప్లస్ లోక్ మీనింగ్ వచ్చేసి మనం చూడటం అండి. చూడటం ఏంటండి? చూడటం, చూడటం, చూడటం. రూపం నడుస్తుంది ఆలోకయతి, ఆలోకయతః, ఆలోకయంతి. ఆలోకయతి, ఆలోకయతః, ఆలోకయంతి. చూడటం. నెక్స్ట్ రాసుకుంటే ఒకటి ఆ ప్లస్ లోచ్ ధాతు అండి. ఆ ప్లస్ లోచ్ ధాతు. ఆ ప్లస్ లోచ్ ధాతుకి మీనింగ్ వచ్చి ఆలోచించడం, ఆలోచించడం, ఆలోచించడం. రూపం వచ్చేసి ఆలోచయతి, ఆలోచయతి, ఆలోచయతః, ఆలోచయంతి. ఆలోచయతి, ఆలోచయతః,
ఆలోచయంతి అంటే ఆలోచించడం. ఇప్పుడు ఒకటి ఆలోచించడం ఒక అర్థం వస్తుంది, ఆలోచన చేయడం ఒక అర్థం వస్తుందండి. అర్థమైందా? ఎందుకు ఒకరి గురించి మనం ఆలోచన చేస్తున్నాం, మనం ఒకరి గురించి ఎందుకు అనుకుంటున్నాం, అలాంటి అర్థంలో చేస్తున్నాం. ఆలోచయతి అంటే ఒకరి విషయంలో ఆలోచించడం, అంటే ఒకరి విషయంలో ఆలోచన చేయటం, ఉన్నది లేనిటిగా లేదు ఉన్నట్టుగా ఏదో ఒకటి ఆరోపించి చేయడం. అది సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఆలోచయతి ఆలోచించే అర్థం చేస్తున్నావా లేదా ఆలోచన చేసే అర్థం చేస్తున్నావు, అది సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, అది గమనించండి. నెక్స్ట్ త్రిప్పు ధాతు అండి. త్రిప్పు ధాతు, త్రిప్పు ధాతు. దాని త్రిప్ అంటారు కొంతమంది, మన తెలుగులో ఉదువు కాబట్టి త్రిప్ అంటాం. ఏదైనా ఒకటే త్రిప్పు ధాతు. తృప్తం అవ్వడం అంటే తృప్తి చెందటం, తృప్తి చెందటం. త్రిప్ ధాతుకి తృప్తి చెందటం. రూపం వచ్చేసి తర్పయతి, తర్పయతః, తర్పయంతి అంటే తృప్తి చెందించడం అన్నమాట. అది విద్యార్థులు కావచ్చు, గురువులను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, ఏదైనా కానీ తృప్తిపరచడం. ఓకేనా? తర్పయతి, తర్పయతః, తర్పయంతి అలాగ రూపం నడుస్తుంది. తర్పయతి, తర్పయతః, తర్పయంతి. నెక్స్ట్ తడ్ ధాతు అండి. తడ్ ధాతు, తడ్ ధాతు. తడిదాకి చంపటం అండి. తడి ధాతుకి చంపటం. రూపం వచ్చేసి తడయతి, తడయతః. ఒకసారి తాడయతి. తడి ధాతుకి తాడయతి. అంటే కొట్టడం అండి, చంపడం కాదు, కొట్టడం రాసుకోండి. తాడయతి సహ మాం తాడయతి అంటే కొట్టడం, చంపడం కాదు, కొట్టడం. తాడయతి, తాడయతః, తాడయంతి కొట్టడం. ఇక్కడ మారణ అంటే కొట్టడం అని అర్థం, చంపడం కాదు. తాడయతి మార్చుకోండి. తడి ధాతుకి అర్థం కొట్టడం. రూపం వచ్చేసి తాడయతి, తాడయతః, తాడయంతి. తాడయతి, తాడయతః, తాడయంతి. తాడయతి, తాడయతః, తాడయంతి. ఓకే. కొన్ని రెండు అవ్యపదాలు ఉన్నాయి, రాసుకోండి. వీటికి ధాతులు కంప్లీట్ అయిపోయి ఇవన్నీ కూడా చోదయతి ధాతుకు సమానం నడుస్తాయండి. కాబట్టి ఇందులోంచి చోదయతి ధాతుకు రాసుకుంటుంది, దానికి సమానంగా ఇందులోంచి ఏదో ఒకటి ధాతు రాయండి మీరు కూడా. ఏమంటే ఇక్కడ మనకు మండయతి, మండయతః, మండయంతి, ఖండయతి, ఖండయతః, ఖండయంతి, ఘోషయతి, ఘోషయతః, ఘోషయంతి. అన్ని ఒకటి రాసామంటే మిగతా అన్ని చోదయతి ధాతుకు సమానంగా నడుస్తాయండి. కాబట్టి ఏది కష్టం లేదు, అన్ని సింపుల్ గా ఉన్నాయి. కాబట్టి అభ్యాసం కోసం మొత్తం 10 లెక్కలు రాసుకోండి, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కొన్ని అవ్యపదాలు రాసుకోండి. అవ్యపదాలు ధ్రువం. ధ్రువం అంటే నిశ్చయంగా. ధ్రువం అంటే నిశ్చయంగా. ధ్రువం నిశ్చయంగా. ధ్రువం అంటే నిశ్చయం, ఏదో స్థిరమైంది, నిశ్చలమైంది అని చెప్పచ్చు. ధ్రువం అంటే స్థిరమైంది, నిశ్చలమైంది. నెక్స్ట్ వరం. వరం అంటే శ్రేష్టమైంది. శ్రేష్టమైంది లేదా ఉత్తమమైంది. శ్రేష్టమైనది లేదా ఉత్తమమైనది అంటే మంచిది ఒక రకం చెప్పిన వరం. తదపేక్ష ఏతదేవ వరం, దానికంటే ఇదే మంచిది అంటాం కదా, దానికంటే ఇదే మంచిది. తదపేక్ష ఏతదేవ వరం అంటే మంచిది, ఉత్తమమైంది అని అర్థం. వరం అంటే శ్రేష్టమైంది, మంచిది అని అర్థం ఏదైనా తీసుకోవచ్చు. వరం అంటే శ్రేష్టమైంది, మంచిది అని అర్థంలో. నెక్స్ట్ తరిహి. తరిహి. తరిహి అంటే దీనికి తో అలాగైతే, ఇది ఒకవేళ ఇలాగుంటే తరిహి అప్పుడు. తరిహి అంటే అలాగైతే, అప్పుడు, అయితే, ఇవన్నీ అర్థాలు వస్తాయండి. తరిహి అంటే అలాగైతే, లేదా అప్పుడు, లేదా అయితే.
లేదా అంటే అని కూడా అర్థం వస్తుంది. అంటే ఇవన్నీ అర్థాలు పర్యాయవాచ శబ్దాలు. ఇవన్నీ అంటే పర్యాయవాచ అవ్యయానికి అర్థాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మారిపోతాయి. ఇప్పుడు మేము చెప్పిన దాదాపు ఇవన్నీ అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? తరిహి అంటే అయితే, అలాగైతే, అప్పుడు, అంటే. ఓకేనా? ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇవి మనకు అభ్యాసం 32లో ఉన్నటువంటి శబ్దకోశం అండి. ఇప్పుడు ఈ శబ్దకోశంలో మనకు ముఖ్యంగా ఆత్మ నకారాంత శబ్దం వచ్చింది. కాబట్టి నకారాంత శబ్దం ఒకటి ముఖ్యంగా కథనం అని నపుంసకలింగంలో ఉంది. కథనం, కథనే, కథన అని. ఇది మనకి ఇబ్బంది లేదు. కాష్టం శబ్దం నపుంసకలింగంలో ఉంది. మిగతావన్నీ కూడా నకారాంత ఆత్మ శబ్దానికి సమానం నడుస్తాయి. కాబట్టి అది రూపం గ్రూపులో పెడతారు, అది చూసి రాసుకోండి. ఏదో పెట్టారు కూడా, నేను మళ్ళీ ఇప్పుడు పెడతాను, చూసి రాసుకోండి. ఇంకా ధాతులు అంటారా, ఇప్పుడు మనం చెప్పి సాంత్వయతి, ఖండయతి, మండయతి, ఆలోచయతి, ఆలోకయతి, తర్పయతి, తాడయతి, ఇవన్నీ కూడా చోరయతి ధాతుకు సమానంగా నడుస్తాయి. కాబట్టి ఇవి కూడా మళ్ళీ ఒకసారి రాయండి, రిపీట్ అవుతుంది. 10 లెక్క రాయండి. చూసి రాయడం వల్ల మీకు అభ్యాసం అవుతుంది. రూపాన్ని ఐడెంటిఫై చేయడం మనకు తెలుస్తుంది. కాబట్టి అందరూ రాయండి. రేపు నెక్స్ట్ మళ్ళీ 125వ నియమం మనం చెప్పుకుందాం తాప్రత్యాన్ని ఉపయోగించి. ఇంకా ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పులు వస్తాయనేది అవి చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.